హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు డోరీస్ టీవీ. సెప్టెంబర్ 28 వరల్డ్ ర్యాబీస్ డే, అంటే ప్రపంచ ర్యాబీస్ దినోత్సవం. ఈ సందర్భంగా కొన్ని విషయాలు అయితే మనం చర్చించబోతున్నాము. డాక్టర్ గారిని అయితే రమ్మన్నాము. దానికన్నా ముందు నేను చెప్పేది ఏంటంటే, చాలామంది ఎవరైతే యానిమల్ లవర్స్, అలాగే కుక్కలను ప్రేమించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియో ఏదైతే మేమైతే చేస్తున్నామో ఇది ఖచ్చితంగా ఒక హెచ్చరిక. ఎందుకంటే మీరు ప్రేమించేటటువంటి మీ కుక్క మిమ్మల్ని ప్రేమిస్తుంది తప్ప పొరుగు వారిని ప్రేమించదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇవన్నీ టెరిటోరియల్ యానిమల్స్. ఆ వచ్చినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఒక శత్రువుగానే అది కూడా చూస్తూ ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని కరిచేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలా మీ కుక్క ఎవరైనా కరిచినా, ఒక్కొక్కసారి పొరపాటు మిమ్మల్ని కరిచినా కూడా ఖచ్చితంగా అది ప్రాణాంతకము. ఈ కుక్కలు దాడి చేసేటటువంటిది సాధారణంగా బాగా కారులో తిరిగేటటువంటి వాళ్ళని, పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా హాని చేసేది తక్కువే. కాకపోతే ఇవి ఎక్కువగా ఎవరిని దాడి చేస్తున్నాయంటే రోడ్డు పక్కన ఊరి పాకల్లో నివసిస్తున్నటువంటి వారి పిల్లల మీద, ముసలివారి మీద, అంతేకాకుండా దిగువ మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ అటాక్స్ జరుగుతుంటాయి. అవన్నీ మీడియా అటెన్షన్ రాకపోవచ్చు, ఏవో ఒకటి రెండు వస్తూ ఉంటాయి. అవి చూసినప్పుడు మనం అయ్యో అనుకుంటాం, పక్కన పెట్టేస్తాం. కాకపోతే వాళ్ళందరూ కూడా జీవితాలతోటి పోరాడుతున్నారు. అంతేకాకుండా ఈ జొమాటో బాయ్స్ కానీ, స్విగ్గీ బాయ్స్ కానీ, చాలామంది రాత్రులు ప్రయాణం చేసేటటువంటి బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో స్పీడ్గా వెళ్తుంటారో వాళ్ళకన్నా స్పీడ్గా వెనకాల పరిగెట్టుకొచ్చి అటాక్ చేసిన సందర్భాలు మీరు అందరూ కూడా చూసే ఉంటారు. సో ఇలాంటి సందర్భాల్లో ఒకవేళ కుక్క కరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఈ ర్యాబీస్ అనేటటువంటిది ఎంత ప్రాణాంతకమైనటువంటి వ్యాధి, అసలు ఈ ర్యాబీస్ అనేటటువంటి దానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఈ వివరాలన్నీ కూడా మనతో మాట్లాడడానికి డోరీస్ టీవీ స్టూడియోలో సుధీర్ కుమార్ గారు అయితే ఉన్నారు. సో వారిని అడిగి ఈ ర్యాబీస్ సంబంధించినటువంటి చాలా విషయాలు మనం అయితే చర్చిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి సార్, వెల్కమ్ టు డోరీస్ టీవీ అండి. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు సెప్టెంబర్ 28 ర్యాబీస్ దినోత్సవం అంటున్నారు. అసలు అంటే ఈ ర్యాబీస్ అనేటటువంటి దానికి పేరు ఎలాగొచ్చింది, అసలు ఇది అంటే ఎలాంటి వైరస్ ఇది? ఈ రేబిస్ అన్నది యాక్చువల్గా అండి ఒక సంస్కృత పదం అండి. అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. రేబిస్ అంటే రభాస్, అలజడి అని అర్థం వస్తుంది దీనికి సంస్కృతంలో. అలాగే లాటిన్ నుంచి కూడా తీసుకున్నారు దీన్ని. రేబిస్ అంటే కూడా యాంగ్జైటీ. దీన్ని అంటే దీని యొక్క లక్షణాలను బట్టి దీని యొక్క ఇది తీసుకున్నారు. దీనిని లెస్సా వైరస్ ఆ ఫ్యామిలీ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది రేబిస్ అనే వ్యాధి ర్యాబ్డో వైరస్ నుంచి సంక్రమిస్తూ ఉంటుంది జనరల్గా. అది ర్యాబ్డో వైరస్. సో అంటే ఇప్పుడు ఈ సెప్టెంబర్ 28 ఈ ర్యాబీస్కి సంబంధించిన దినోత్సవం జరుపుకోవడానికి అసలు కారణం ఏంటంటే, ఎలాగో దాంట్లోకి వెళ్తున్నాం కాబట్టి అసలు 28 ఎందుకు జరుపుకుంటున్నారు? వరల్డ్ రేబిస్ డే సెప్టెంబర్ 28 ఎవ్రీ ఇయర్ జరుపుకుంటున్నామండి. ఇది యాక్చువల్గా లూయిస్ పాస్చర్ అన్న సైంటిస్ట్ కూడా కాదు, యాక్చువల్గా ఆయన కెమిస్ట్ అండ్ మైక్రోబయాలజిస్ట్. ఆయన ఫస్ట్ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కనుక్కోవడం జరిగిందండి. మొట్టమొదటి వ్యాక్సినేషన్ జరిగింది ఆయన చేతుల మీదుగానే. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని మనం ఈ సెప్టెంబర్ 28 ఎవ్రీ ఇయర్ మనం యాంటీ రేబిస్ డేని జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఈ ర్యాబీస్ అనేటటువంటిది అంటే జనరల్గా అందరికీ అవగాహన ఉండేది ఏంటంటే కుక్క కాటు వల్ల వస్తుంది అనేటటువంటిది అందరూ అంటారు. అంటే ఇది కేవలం కుక్క కాటు వల్ల వస్తుంది, అసలు అంటే ఏ రకంగా మనిషికి ర్యాబీస్ వస్తుంది? ఇది మన జనరల్గా పబ్లిక్లో ఒక నానుడి వచ్చింది ఏమని, కుక్క వల్లే వస్తుంది అని. కానీ కుక్క కామన్గా ఉంటుంది కాబట్టి కుక్క వల్ల వస్తుంది అని చెప్పేసి మనకి కనుక్కుంటాం. కానీ వామ్ బ్లడెడ్ యానిమల్స్ అంటే కుక్క, పిల్లి, కోతి, గబ్బిలాలు. మనకు గబ్బిలాలు చాలా తక్కువ. వెస్ట్రన్ కంట్రీస్లో అట్లా గబ్బిలాల వల్ల కూడా ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంది. తర్వాత ఇంకా వైల్డ్ యానిమల్స్, నక్క, సింహం ఇట్లాంటివి ఎట్లా ఉంటాయి కదా, అవి అన్నిటి వల్ల కూడా ఇది సంక్రమించే అవకాశం ఉంది అన్నమాట. ఇది రేబిస్. అంటే ఇప్పుడు ఒకవేళ కరిస్తే అంటే అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే డాగ్ అవ్వచ్చు, లేకపోతే మిగతా యానిమల్స్ అవ్వచ్చు, అంటే ముందు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? యాక్చువల్గా ఏ కుక్క అయినా సరే కరిచినప్పుడు ఏ గాయం, ఒక వ్యక్తికి ఒక గాయం అంటే రోడ్డు మీద పడిపోయిన దానివల్ల గాయం తగలచ్చు, లేకపోతే ఒక రేకు, లేకపోతే ఒక గ్లాస్ పీసు గీసుకోవటం వల్ల గాయం తగలచ్చు, అదే ఒక కుక్క కరగటం వల్ల కూడా గాయం తగలచ్చు. ఈ అన్నిటికీ కూడాను ఒక గాయం తగిలితే మనం ఏం చేస్తాము, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా ఒక టీటీ ఇంజెక్షన్ చేస్తారు. దీనికి కూడా అంతే, టీటీ ఇంజెక్షన్ చేయించుకోవాలి. తర్వాత దాని మీద ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఒక యాంటీబయాటిక్ మాత్ర రూపంలో కానీ ఇంజెక్షన్ రూపంలో కానీ తీసుకోవాలి.
తర్వాత పెయిన్ కిల్లర్, నొప్పి తగ్గించకుండా పెయిన్ కిల్లర్ ఒకటి. అదే గాయం పెద్దదైతే కనుక దాని మీద కుట్లు వేస్తారు. ఇక్కడ తేడా వస్తుందన్నమాట. మామూలు గాయానికి చేసినట్టే ఈ గాయానికి కూడా, కుక్క కాటు గాయానికి కూడా మనం చేస్తాం. కానీ కుక్క కరిచినప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం తప్పనిసరిగా పాటించాలి. ఏమిటంటే అంటే కుక్క కరిచినప్పుడు గాయం జరిగితే కనుక ఆ గాయానికి ఈ అన్ని టీటీ ఇంజెక్షను, యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్స్తో పాటు మిగతా కొన్ని వ్యాక్సినేషన్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. దాంతో పాటుగా అసలు మొట్టమొదట అన్నిటికన్నా ముందు మనం చేయాల్సింది ఏమిటయ్యా అంటే ఆ గాయాన్ని రన్నింగ్ వాటర్, అంటే ఒకళ్ళు నీళ్లు పోస్తూ ఉండాలి, ఇంకొకళ్ళు దాన్ని కడుగుతూ ఉండాలి. కనీసం 15 నిమిషాలు ఈ విధంగా చేయాలి. చేసినట్లయితే గాయం దగ్గర ఉన్న వైరస్ 99.99% పోవటానికి ఆస్కారం ఉంది. అది మామూలు ప్రదేశాల్లో అయితే. మీకు అవైలబిలిటీ ఉన్నట్లయితే ల్యూక్ వామ్ వాటర్, గోరువెచ్చటి నీళ్ళతో కడిగినట్లయితే ఇంకా మంచిది. సో అంటే కొంతమంది సడన్గా ఏం చేస్తుంటారు, ఏదో పసుపు ఏదో ఒకటి వేసి కట్టేస్తుంటారు. యాక్చువల్గా అలాంటివి చేయకుండా ఎటువంటి పరిస్థితులను కట్టకూడదు. మామూలు గాయాలకి మనం కడతాం. కుక్క కరిచిన గాయానికి ఎటువంటి పరిస్థితులను కట్టకూడదు. డిఫరెన్స్ అది. తర్వాత మనకి యాంటీబయాటిక్ లోషన్స్, ఏమన్నా యాంటీసెప్టిక్ లోషన్స్ ఉంటే దాంతో వాష్ చేస్తే ఇంకా మంచిది. అంటే మామూలు వాటర్తో అయినా కడగచ్చు, లేకపోతే ఇంకా మనకు అవైలబిలిటీలో ఉంటే గోరువెచ్చటి నీళ్ళతో కడగచ్చు, ఇంకా అవైలబిలిటీలో ఉంటే యాంటీసెప్టిక్ లోషన్తో కడగచ్చు. కానీ దేంతో కడిగినా కనీసం మినిమం టైం ఈజ్ 15 minutes. 10 to 15 minutes. 10 to 15 minutes and 10 minutes కూడా కాదు, 15 minutes తక్కువ కాకుండా దాన్ని కంటిన్యూస్గా రన్నింగ్ వాటర్తో కడిగినట్లయితే అక్కడ ఆ వైరస్ అంతా పోతుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎటువంటి పరిస్థితులను కుట్లు వేయటానికి మనం ప్రయత్నించకూడదు. అదే ఒక గాయం ఆపరేషన్ వల్ల 15 సెంటీమీటర్ల గాయం తగిలిందనుకోండి, మన కోత కోసాం అనుకోండి, 15 సెంటీమీటర్కి ఒక కుట్టు చొప్పున 15 కుట్లు వేస్తాం. అదే కుక్క కాటు వల్ల 15 సెంటీమీటర్ల గాయం తగిలితే కనుక 2-3 సూచర్స్ కుట్లు వేస్తాం. దాన్నే స్టే సూచర్స్ అంటాం. స్టే సూచర్స్. దానికి రీజనింగ్ ఏంటంటే ఎక్కడైతే మనం నీడిల్ గుచ్చుతున్నామో అక్కడ వైరస్ మళ్ళీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సో దాని గురించి అని చెప్పేసి మనం కుట్లు కూడా అతి తక్కువ కుట్లు మాత్రమే కొడతాం. అంటే మా చిన్నప్పటి నుంచి మేము వినేది ఏంటంటే కుక్క కరిస్తే కనుక బొడ్డు చుట్టూరా 32 ఇంజెక్షన్స్ చేయించుకోవాలని చెప్పేసి అంటుంటారు. అంటే అదే నిజంగానే బొడ్డు చుట్టూరా చేస్తారా, చేయించుకోవాలా? లేదండి, ఒకప్పుడు 70sలో మనకి బొడ్డు చుట్టూతో చేసిన రోజులు ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే నర్వ్ పెరాలసిస్ అని చెప్పేసి, ఒక గులియన్ బ్యారీ సిండ్రోమ్ అని చెప్పేసి రావటం జరుగుతూ ఉందని చెప్పేసి ఒక 10,000 మందికి ఒక వ్యక్తి అలా సఫర్ అవుతున్నారని చెప్పేసి దాన్ని ఇప్పుడు బ్యాన్ చేసేసిందండి. గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది. బ్యాన్ చేసి ఇప్పుడు కొత్త రకం వ్యాక్సిన్స్ మొదలెట్టారు. ఇంట్రామస్కులర్ వ్యాక్సిన్స్, ఇంట్రాడర్మల్ వ్యాక్సిన్స్, ARV, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అన్నది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు. అది కూడా తప్పనిసరిగా వ్యాక్సినేషన్ అన్నది చేతి దండకు మాత్రమే చేయించుకోవలను. ఎటువంటి పరిస్థితుల్లోనూ వేరే చోట లేదు. లేని పక్షంలో తొడ యొక్క బయట భాగాన్ని చేయించుకోవాలి. అంతేగాని చాలామందికి తెలియక బటక్ మీద చేస్తూ ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ బటక్ మీద చేయించుకోకూడదు. ఈ వ్యాక్సినేషన్ దానికి రీజనింగ్ ఏంటంటే అక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల ఈ వ్యాక్సిన్ సరిగా అబ్జార్బేషన్ జరగదు. ఆ రోగి ఏమనుకుంటాడంటే విక్టిము, నాకు వ్యాక్సిన్ చేయించుకున్నాను బాగానే ఉంటుంది కదా అనుకుంటాడు. కానీ ఆ వ్యాక్సిన్ సరిగా పనిచేయదు అక్కడ. అది దానికి రీజన్ కోసం చేతి దండకు మాత్రమే చేయించు. అంటే ఇప్పుడు ఏదైతే ఈ వ్యాక్సిన్ ఉందండి, ఇప్పుడు జనరల్గా కుక్క కరిచిన తర్వాత ఎలాగో వేస్తారు. అంటే మనకి కరోనా దాంట్లో మనం చూసాం, కరోనా రాకుండా కూడా చాలామంది బూస్టర్ డోసులని వ్యాక్సినేషన్ అనేది వేయించుకున్నారు. సో అలా కూడా చిన్నప్పటి నుంచి ఈ వ్యాక్సిన్ వేసుకునేటటువంటి సౌలభ్యం ఉందంటే ఒకవేళ ఎవరైనా కుక్కలు పెంచుకునేటటువంటి వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కాబట్టి ఇంట్లో. మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది కుక్కలు పెంచుకునే వాళ్ళు చేయించుకోవాలి. తర్వాత వెటర్నరీ హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్స్ కానీ ఆ సిబ్బంది కానీ వాళ్ళు చేయించుకోవాల్సి వస్తుంది. ప్లస్ ఈ కుక్కలు పట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది మున్సిపాలిటీస్లో, వాళ్ళు కుక్కలు హ్యాండిల్ చేసేవాళ్ళు, తర్వాత జూలో పనిచేసేవాళ్ళు,
వాళ్ళతోటి ఎవరైతే యానిమల్స్ తోటి క్లోజ్గా మూవ్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడాను దీన్ని 2 రకాల ఈ వ్యాక్సినేషన్ని ప్రీ ఎక్స్పోజర్ ట్రీట్మెంట్, పోస్ట్ ఎక్స్పోజర్ ట్రీట్మెంట్. ప్రీ ఎక్స్పోజర్ అంటే కరవకుండానే అట్లతోటి దగ్గరగా మసిలే వాళ్ళకి ప్రీ ఎక్స్పోజర్ ట్రీట్మెంట్ అంటారు. ఇది 037 డోసులు చేసుకుంటే సరిపోతుంది. 037 ఏంటంటే నేను తర్వాత మళ్ళీ చెప్తాను మీకు. పోస్ట్ ఎక్స్పోజర్ అంటే కరిచిన తర్వాత వ్యాక్సినేషన్ ఎట్లా చేయించుకోవాలి. దానికి కూడా మీరు అన్నారు కరోనా అని చెప్పేసి అన్నారు. కరోనాలో మీరు చూశారు ఫస్ట్ డోసు మళ్ళీ 3 months తర్వాత సెకండ్ డోసు అట్లాగా. దీనికి కూడా అదే టైప్లో షెడ్యూల్ ఉందండి. ఆ షెడ్యూల్ మనం డిస్కస్ చేద్దాం. అంటే ఈ మధ్యన రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూశాను నేనండి. అంటే వాళ్ళ ఇంటికి ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళని కుక్క ఇంట్లో పెంచుకునే కుక్కే కరిచింది. కరిచిన వాళ్ళు అన్నది ఏంటంటే సారీ మీరే కంగారు పడక్కలేదండి, మా కుక్కకి ఇంజెక్షన్స్ చేయించాము, నో ఇష్యూస్ అన్నారు. సో అంటే అలాగా కుక్కకి ఇంజెక్షన్ చేయించినా వీళ్ళు మళ్ళీ వ్యాక్సిన్ వేసుకోవాలా, లేకపోతే సేమ్ మళ్ళీ ఈ ట్రీట్మెంట్ అవుతుంది? ఇది మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. కుక్కకి ఇంజెక్షన్ చేయించుకున్నారు కరెక్ట్. యాక్చువల్గా ఒక వ్యాక్సిన్ తయారు చేసిన దగ్గర నుంచి అది రోగికి కానీ లేకపోతే ఒక కుక్కకి కానీ చేయించుకునేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్లో కానీ ప్రిజర్వేషన్లో కానీ ఎక్కడన్నా తేడా వస్తే కనుక దాని పొటెన్సీ పోతుందండి. దాన్నే మనం కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ అంటాం. ప్రిజర్వేషన్లో తేడా వస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర హాస్పిటల్స్లో కానీ ఎక్కడన్నా ఒక కోల్డ్ చైన్ ఉంటుంది. ఆ కోల్డ్ చైన్ సిస్టంలో కరెంటు పోయిందనుకోండి కొంతసేపే ఉంటుంది. ఎక్కువసేపు కరెంటు పోయిందనుకోండి దాని పొటెన్సీ పోవటానికి ఆస్కారం ఉంది. అలాంటి ఇంజెక్షన్స్ మీరు కుక్కగా చేయిస్తారు. మీరు చేయించారనే అనుకుంటారు, దానికి వ్యాక్సినేషన్ కూడా చేయించామనుకుంటారు. అది కరుస్తుంది. ఎవరో కొత్త వ్యక్తి. మీ యొక్క కుక్క మీకు విశ్వాసపాత్రంగా ఉంటుంది, నాకు కాదు. కుక్క చాలా విశ్వాసపాత్రమైన జంతువు అని చెప్పి చాలా నానుడు ఉంది. అది మీకు విశ్వాసపాత్రంగా ఉంటుంది, నాకు ఉండదు. అప్పుడు ఏమవుతుంది, అది వ్యాక్సినేషన్ చేయించారండి అని మీరు ధైర్యం చెప్తారు, కానీ ఆ వ్యాక్సినేషన్ దానికి పని చేయటం లేదు. అలాంటప్పుడు రిస్క్. టు బీ ఆన్ సేఫ్ సైడ్ తప్పనిసరిగా మనం వ్యాక్సిన్ తీసుకోవటం అన్నది ఎప్పుడు మనకు సేఫ్. అది ప్లస్ యాక్చువల్గా మీరు అన్నారు కుక్క విశ్వాసపాత్రాలు అంటారు, డొమెస్టిక్ యానిమల్గా ఉంటుంది. అంటే కొంతమంది ఇళ్లలో చూసి, అంటే మా ఇళ్లలో కూడా యాక్చువల్ డాగ్స్ ఉన్నాయి. ఏం చేస్తారంటే కలిపి నోట్లో పెట్టేస్తుంటారు వాటికి. పాయింట్ 1. ఇంకోటి 2 అది వచ్చి యాక్చువల్గా నాకుతూ ఉంటుంది. కొంతమంది అయితే అంటే మూతులు కూడా నాకుతుంటారు. బట్ అంటే కరిస్తేనే వస్తుందా, బట్ ఇలాంటి చర్యల వల్ల కూడా వచ్చే అవకాశం ఉందా? అది తప్పనిసరిగా ఇది మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనకు రీసెంట్గా మనం ఫేస్ చేసాం కరోనాలో ఫేస్ చేసాం. సోషల్ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేసాం. మనం దాని నుంచి మనం చాలా నేర్చుకున్నాం కూడాను. అట్లాగే ఈ రేబిస్ వ్యాధి కుక్కకు సోకినప్పుడు దాని యొక్క లాలాజల గ్రంథుల్లోంచి దానికి విపరీతమైన సొంగ అంటాం మనం, సెలైవా అంటాం మా పరిభాషలో, మెడికల్ పరిభాషలో సెలైవా కారుతూ ఉంటుంది. అది ఎప్పుడు మీకు తగిలింది అంటే కనుక ఆ వైరస్ మనిషికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇది కుక్కల్లో ఇన్బిల్ట్, అంటే పుట్టుకతోటే ర్యాబీస్ ఉంటుందా లేదా వాటికి కూడా సోకుతుందా? ఈ కరోనా ఒకళ్ళకి ఎలా వచ్చిందండి, సేమ్ సిస్టమ్ వైరస్. సో కుక్కలో ఇన్బిల్ట్ అయితే ఉండదు, బట్ వేరే కుక్క నుంచి ఈ కుక్కకి ర్యాబీస్ త్రూ ఎయిర్ బోర్న్, త్రూ ఎయిర్ వచ్చేసింది. వైరస్ అన్నది ఇప్పుడు ఎలా వస్తుందో అలా వస్తుంది. మీరు చాలామంది అడుగుతారు, సార్ కరవలేదు సార్ మమ్మల్ని, గోరుతోటి ఇలాగ అందండి అయినా కానీ వస్తుందా? మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఈ వైల్డ్ యానిమల్స్ అన్నీ కూడాను కామ్గా చెట్టు కింద పడుకున్నప్పుడు కానీ కామ్గా ఉన్నప్పుడు కానీ దాని పంజాన్ని కాళ్ళని నాకుతూ ఉంటాయి. ఓకే, అవును. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. క్లీన్ చేసుకోవటం అది ఏంటో మొత్తానికి. అప్పుడు ఆ కాళ్ళకి దీని యొక్క లాలాజలం అంటుకుని ఉంటుంది. ఎప్పుడైతే అది మనిషిని గీకిందో అక్కడ వైరస్ వెళ్ళటానికి ఆస్కారం ఉంది. సో ఇప్పుడు కరోనా వచ్చిన వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. వాడికి దగ్గు ఉంటుంది, లేకపోతే ఇంకోటి ఉంటుంది. అలాగే ఈ ర్యాబీస్ సోకినటువంటి డాగ్, ఇది సోకర్ డాగ్ అనే కూడా లక్షణాలు ఏమైనా ఉంటాయి వాటికి? జనరల్గా ఏంటంటే అండి, రేబిస్ డాగ్కి ఇర్రెస్పెక్టివ్గా ఇర్రెలవెంట్గా ఎవరిని పడితే వాళ్ళని కరిచేస్తుందండి. పిచ్చి పట్టింది అంటారు. అందుకని గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ బయట హాస్పిటల్స్లో కానీ ఒకే ఏరియా నుంచి
ఎక్కువ మంది డాగ్ బైట్తో వస్తుంటే కనుక అది తప్పనిసరిగా మున్సిపల్ అధికారులకి మనం తెలియచేయాలి, హెల్త్ ఆఫీసర్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా నుంచే 10 మంది 15 మంది కుక్క కాటుతోటి రిపోర్ట్ చేశారనుకోండి, ఆ ఏరియాలో ఆ ఒక కుక్క, పిచ్చి పట్టిన కుక్క స్వైర విహారం చేస్తుంది. దాన్ని అరికట్టాలి, లేకపోతే ఇంకా ఎక్కువ మందిని కలవడానికి ఆస్కారం ఉంది. అంటే ఇప్పుడు ఈ కరిచే విధానంలో యాక్చువల్గా స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి. స్ట్రీట్ ఎక్కువ డాగ్స్ వేరు, లేకపోతే ఈ డొమెస్టిక్ యానిమల్స్ కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, లేకపోతే వయసును బట్టి ఏమైనా తేడా ఉంటుందా? అస్సలు తేడా లేదండి. అది డాగా కాదా? Okay. మీరు డొమెస్టిక్ యానిమల్స్ అనేటప్పుడు, డొమెస్టిక్ డాగ్ అనేటప్పటికీ మీరు కొంత కేర్ తీసుకుంటున్నారు దానికి. Okay. ఏంటి, ఇంట్లో పెంచుకోవటం, దానికి వ్యాక్సినేషన్ చేయించడం, ఇలాంటి కేర్ తీసుకుంటున్నారు. వీధి కుక్కలకి స్ట్రే డాగ్స్కి ఎవరు పట్టించుకోరు, వాటికి ఈజీగా సోకుతుంది. Okay. సేమ్ కరోనా ప్రిన్సిపల్స్ ఇక్కడ అప్లై అవుతాయి మనకి. కరోనాలో బయట తిరగద్దు అన్నారు. బయట తిరిగిన వాళ్ళకి, ఎక్కువ ఎక్స్పోజర్ అయిన వాళ్ళకి ఈజీగా అటాక్ అయింది. అదే లోపల ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి కొంచెం సేఫ్ ఉన్నారు. బట్ అంటే ఈ మధ్యన కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన వీడియోస్ అవి కూడా చూసాము. చాలా చిన్న చిన్న పిల్లల మీద అవి అటాక్ చేసాయి, పెద్దవాళ్ళ మీద అటాక్ చేసి. ఒక అబ్బాయిది అయితే వీడియో చాలా వైరల్ అయింది. ఎందుకంటే అతను మంచినీళ్ళు చూస్తే వణికిపోతున్నాడు, మంచినీళ్ళు తాగలేకపోతున్నాడు, కుక్కలాగే ఒక టైప్ ఆఫ్ బిహేవియర్ వస్తుంది. అంటే చాలా రకరకాలు కూడా. తర్వాత అబ్బాయి చనిపోయాడని అయితే విన్నాను. అంటే ఈ ర్యాబీస్కి సంబంధించినటువంటి ఈ లక్షణాలు ఇలాగే ఉంటాయా, లేకపోతే ముందు అసలు ఎలా తెలుస్తుంది మనకి వచ్చినట్టు ఒంట్లో? ఇప్పుడు డాగ్ బైట్ కరిచినప్పుడు అండి, ఫస్ట్ ఈ యొక్క ఇంజరీస్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. అది కరవదు. ఫస్ట్ మన యొక్క మ్యూకస్ మెంబ్రెయిన్ మీద నాకుద్ది, దాని లాలాజలం మన మీద కాంటాక్ట్ అవుద్ది. మ్యూకస్ మెంబ్రెయిన్ అంటే ఏంటంటే, మా పరిభాషలో పెదాలి వెనకాల, ఫర్ ఎగ్జాంపుల్ కంటిలోన ఎక్కడైతే ఈ తడి ప్లేసులు ఉన్నాయో ఇవన్నీ మనం మ్యూకస్ మెంబ్రెయిన్ అంటూ ఉంటాం. అలా కాకుండా ఏదన్నా దెబ్బ తగిలింది, దీని మీద ఎక్స్పోజర్ ఉంది, ఇక్కడ దెబ్బ తగిలింది, అది ఇంట్లో కుక్కో లేకపోతే బయట కుక్కో వచ్చి నాకింది, ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా నేషనల్ కబడ్డీ ప్లేయర్ సొలాంకి, ఆయన చిన్న కుక్క పిల్లని ఎక్కడో గుంటలో పడిపోతే దాన్ని సేవ్ చేశాడు. అది అప్పుడు నాకిందో ఏమో తెలీదు, హీ డైడ్ ఆఫ్ ర్యాబీస్ లాస్ట్ జూలైలోనే, మొన్న జూలైలోనే. సో ఫస్ట్ ఏంటంటే ఇది కేటగిరీ 1. ఇంజరీ ఏమీ లేదు అతనికి, కుక్క కరవలేదు, కుక్క ఎక్కడో నాకింది అంతే, ఆ సలైవాతోటి కాంటాక్ట్ అయింది మ్యూకస్ మెంబ్రెయిన్. ఇది కేటగిరీ 1. కేటగిరీ 2లోకి వచ్చేటప్పటికి భుజాల కింద పంటి గాయాలు, రక్తం రాలేదు, పంటి గాయాలైనవి, లేకపోతే గోరుతో గీసుకుంది అని అనుమానం ఉన్నా సరే, మనకు అనుమానం ఉందండి అది ఎట్లాగా గాయం అవ్వలేదు లేకపోతే అయ్యింది అన్నట్టు అంటే కనుక, ఒక స్పిరిట్ కాటనో ఏదో పెట్టి రుద్దితే అక్కడ మనకు మంట వస్తుంది. మామూలుగా ఉండదు, కానీ స్పిరిట్ అక్కడ పడేటప్పటికి మంట వస్తుంది, అక్కడ పై కంటి కనపడదు. అది కేటగిరీ 2. లేకపోతే పంటి గాయం జరిగింది, కనపడుతుంది, బ్లడ్ మటుకు రాలేదు, ఇది కూడా కేటగిరీ 2. కేటగిరీ 3కి వచ్చేటప్పటికి మల్టిపుల్ ఇంజరీస్, చాలా గాయాలు ఉన్నాయి, బ్లడ్ లేదు, అదొకటి. లేకపోతే కొన్ని గాయాలే ఉన్నాయి, భుజము, మెడ, తల భాగాల్లో చిన్న చిన్న గాయాలైనా సరే ఉన్నాయి, బ్లడ్ వచ్చే గాయాలే ఉన్నాయి. ఇది కేటగిరీ 3. ఇది ఈ విధంగా డివైడ్ చేశారండి. ఈ కేటగిరీస్ ఎందుకు డివైడ్ చేశారంటే, వీటిని బట్టే మనకి ట్రీట్మెంట్ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్ యాక్చువల్గా మీరు అడిగారు, నీళ్ళు తాగలేకపోతున్నాడండి అని చెప్పేసి. ఈ రేబీస్కి ఇంకొక పేరే హైడ్రోఫోబియా. ఫోబియా అంటే భయం, హైడ్రో అంటే వాటర్, హైడ్రోఫోబియా అంటే వాటర్ అంటే భయం. వాటర్ అంటే భయం అంటే, సార్ చూపిస్తే భయమా, తాగలేడా అంటే, మీరు నీళ్ళు అనగానే అతను భయపడిపోతాడు. లేకపోతే పక్క రూమ్లో నీళ్లు శబ్దం చేసినా భయపడిపోతాడు, నీళ్లు గ్లాస్ అక్కడ పెడితే కూడా భయపడిపోతాడు. ఇంకో పేరు కూడా ఉందండి, ఏరోఫోబియా, అంటే ఫ్యాన్ కింద ఉండలేడు గాలికి. ఇవన్నీ దీనికి ఆల్టర్నేటివ్ నేమ్స్. హైడ్రోఫోబియా,
ఏరోఫోబియా అని కూడా అంటారు. ఇంకా ఈ ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి కేటగిరీ 1 అయితే ఒకలాగా, కేటగిరీ 2 అయితే ఒకలాగా, కేటగిరీ 3 అయితే ఒకలాగా ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఎందువల్ల నీళ్ళని చూస్తే గాలికి ఎందుకు భయపడతారు? యాక్చువల్గా అండి, ఇది వాటర్ చూస్తే ఎందుకని భయపడతారు అంటే కనుక వాళ్ళకి వాళ్ళ లక్షణాల్లో కరిచిన దగ్గర నుంచి లక్షణం కనపడేంత వరకు ఉండే పీరియడ్ని విండో పీరియడ్ అంటారు. ఇంక్యుబేషన్ పీరియడ్ అని కూడా అంటాం, విండో పీరియడ్ అంటారు. అది 4 రోజుల నుంచి 4 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు. 6 సంవత్సరాలు పైబడి తర్వాత కూడా ర్యాబీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు కుక్క కరిస్తే ఒక 4 సంవత్సరాల తర్వాత కూడా 6 సంవత్సరాల తర్వాత కూడా నా ఎక్స్పీరియన్స్లో నేను చూశాను. 6 సంవత్సరాల తర్వాత సరైన వాళ్ళ హిస్టరీ తీసుకుంటే సరైన వ్యాక్సినేషన్ తీసుకోలేదు వాళ్ళు. అందుకనే నా దృష్టిలో ఇది డిసీజ్ ఆఫ్ నెగ్లిజెన్స్. సరైన తీసుకుంటే సరైన వ్యాక్సినేషను సరైన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే తప్పనిసరిగా దీన్ని నివారించవచ్చు మనం. ఇప్పుడు యాక్చువల్గా మా చిన్నప్పుడు ఏంటంటే ఏదైనా కుక్క కరిస్తే నువ్వు అరటికాయ తినొద్దు, లేదా అరిటాకులో తినొద్దు, లేదా ఇంకోటి పచ్చాలని ఏవో చెప్తుంటారు. వాళ్ళు మామూలుగా యాజ్ అ డాక్టర్గా మీరు అంటే ఈ ర్యాబీస్ అంటే కుక్క కరిచినటువంటి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు తినొచ్చు, ఏవి తినకూడదు? తినకూడనివి అంటూ ఏమీ లేవండి. తినకూడనివి అంటూ ఏమీ లేవు. చాలామంది మా దగ్గరికి వచ్చి అడుగుతారు, సార్ డాక్టర్ గారు అరిసెలు తినొచ్చా, అరిసెలు తినొచ్చా, వేరుశెనక్కాయలు తినకూడదు అంటున్నారు, వంకాయ తినకూడదు అన్నారు, మా పక్కింటి వాళ్ళు చెప్పారు, ఇట్లాంటివన్నీ అడుగుతూ ఉంటారు. కానీ అన్నీ తినవచ్చు. పూర్వకాలంలో ఇంకోటి కూడా ఉంది, అబ్జర్వ్ ద డాగ్ ఫర్ 10 days అని. కుక్కని అబ్జర్వ్ చేయండి అనేవాళ్ళు, చచ్చిపోకూడదు అనేవాళ్ళు. కానీ కుక్కని అబ్జర్వ్ చేయటం అన్నది మంచిదే. అది వీధి కుక్క అయితే దాని వెనకాల మనం తిరగలేం, అదొకటి. ప్లస్ దాన్ని చూస్తూ ట్రీట్మెంట్ మీరు మొదలెట్టేయాలి. ట్రీట్మెంట్ మొదలెట్టి దాన్ని అబ్జర్వ్ చేయాలి. 10 రోజుల కన్నా ఎక్కువ బతకదు కుక్క. మీరు ఏం చేసినా ఎలా చేసినా రేబిస్ కుక్క 10 రోజుల కన్నా ఎక్కువ బతకదు. ఈ 10 రోజుల్లో మనం వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసేయాలి. కేటగిరీ 1 అయితే కనుక కరిచిన రోజున 1 రోజు తీసుకోవాలి, దాన్ని 0 డోస్ అంటాం. ఆ రోజు నుంచి 3 రోజులు, మళ్ళీ 3వ రోజున ఒకటి తీసుకోవాలి, ఆ రోజు నుంచి 7వ రోజున ఒకటి తీసుకోవాలి, ఆ రోజు నుంచి 28వ రోజున ఒకటి తీసుకోవాలి. ఇది అదే కండరానికి అయితే కనుక 14వ రోజున ఒకటి తీసుకోవాలా, 28 ఒకటి తీసుకోవాలి. అంటే టోటల్గా 5 ఇంజెక్షన్ తీసుకోవాలి. ఏది ఇంట్రామస్కులర్ అయినట్లయితే ఇంట్రా 0, 3, 7, 14, 28. అదే ఇంట్రాడెర్మల్ అని ఇప్పుడు కొంచెం వచ్చిందండి. ఇంట్రాడెర్మల్ అయితే కనుక 0, 3, 7, 28 స్కిన్కి మాత్రమే చేస్తారు, తక్కువ డోస్ చేస్తారు, 0.1 ml. అదైతే ఇంట్రామస్కులర్ అయితే కనుక 1 ml చేస్తారు. ఇదైతే 0.1 ml చేస్తారు, అదేమో 1 ml చేస్తారు. అదొకటి ఇంపార్టెంట్. తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ చేతి దండక మాత్రమే చేయించుకోవాలి. చాలామంది అన్క్వాలిఫైడ్ డాక్టర్సు లేకపోతే డాక్టర్సే వాళ్ళకి అవేర్నెస్ లేక బటక్క చేస్తూ ఉంటారు. బటక్ మటుకు ఎటువంటి పరిస్థితులను చేయించుకోకూడదు. ఇదేనండి అసలు ఏ ఇంజెక్షన్ చేయించుకోకూడదు? బటక్కి చేయించుకోవాలి, మామూలు ఇంజెక్షన్స్ చేయించుకోవచ్చు, ఈ ఏఆర్వి ఇంజెక్షన్ చేయించుకోకూడదు. అంటే స్పీడ్గా పనిచేయాలంటే కనుక బటక్ చేయకూడదు అసలు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క ఎవరైతే ఈ డాగ్ని పెంచుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, లేదనుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు కూడా అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళ నియంత్రణలోనే మిగతా నగరం అంతా ఉంటుంది కాబట్టి వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అసలు? వీళ్ళు సాధ్యమైనంత వరకు వ్యాక్సినేషన్ తీసుకుంటూ ఉండాలండి. నెంబర్ 1. అంటే కుక్కల పరంగా కూడా మనం అంటే వీళ్ళకి మనం ఏం చెప్పచ్చు అంటే ఇలా చేస్తే ఈ ర్యాబీస్ నుంచి మనము వీళ్ళని ప్రజలను కాపాడగలుగుతాం అనేటటువంటి ఫస్ట్ ప్రజలను కాపాడంటే వీళ్ళని కాపాడుకోవాలి. వీళ్ళు వ్యాక్సినేషన్ రెగ్యులర్గా తీసుకోవాలా, ఎవ్రీ 3 yearsకి ఒకసారి వ్యాక్సినేషన్ తీసుకోవాలి, యాజ్ పర్ షెడ్యూల్ వీళ్ళని రక్షించుకోవాలి. నెంబర్ 1. ఒక వ్యాక్సిన్ అంటే ఒకసారి వేసుకున్నాక మళ్ళీ 3 years తర్వాత 3 years తర్వాత తీసుకోవాలి. 3 సంవత్సరాలే పనిచేస్తుంది దాని డోసు, మళ్ళీ తర్వాత తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు. అదొకటి. తర్వాత వీళ్ళు కొంతమంది హెల్త్ గ్రూప్ ఫామ్ అయ్యి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. తర్వాత వీళ్ళు ఏంటంటే స్ట్రే డాగ్స్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీలో మొత్తం అంతా ఒక చోట
తీసుకెళ్ళి ఒక కాంపౌండ్లో పెట్టి వాళ్ళకి వ్యాసెక్టమీ చేయండి అని చెప్పేసి డాగ్స్కి వ్యాసెక్టమీ చేసి దాన్ని పాపులేషన్ కంట్రోల్ చేయండి అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఏదో స్టార్ట్ చేశారు. అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే బ్యూటిఫుల్గా వర్క్ అవుతుంది. బ్లూ క్లాస్ మెంబర్స్ చంపొద్దు అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. వాళ్ళ పర్పస్ సర్వ్ అవుతుంది, ఇది పర్పస్ సర్వ్ అవుతుంది. అదే కేటగిరీ 2కి వస్తే కనుక ఏఆర్వితో పాటు ఇమ్యునోగ్లోబులిన్స్ అని కూడా ఇవ్వాల్సి వస్తుంది. కేటగిరీ 2 అండ్ 3లో ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే ఇమ్మీడియట్గా వితిన్ 7 daysలో ఆ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇది ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందంటే ఇన్ అండ్ అరౌండ్ ద వూండ్, అంటే వూండ్ చుట్టుపక్కల ఇవ్వాలి, వూండ్ లోపల ఇవ్వాలి, వూండ్ లోపల కూడా ఇవ్వాలి. ఇదేంటంటే 2 రకాలుగా తయారు చేస్తారు. ఈక్వినో వైరస్ హ్యూమన్ నుంచి తయారు చేసేది. ఈక్వినో అయితే కనుక 40 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ కేజీ బాడీ వెయిట్ చొప్పున ఇవ్వాలి. హ్యూమన్ నుంచి చేసేటైతే 20 యూనిట్స్ పర్ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ కేజీ బాడీ వెయిట్ చొప్పున ఇవ్వాలి. ఇది గాయం చిన్నదే, వెయిట్ బట్టి ఇవ్వాల్సి వస్తుంది. వెయిట్ అతను లావుగా ఉన్నాడు, గాయం చిన్నది, మిగిలిపోయింది డ్రగ్, అది ఇప్పుడు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుంది? చాలామంది మా మెడికల్ స్టూడెంట్స్ కూడా డౌట్ రావచ్చు. అందుకని ఈ పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. అది వ్యాక్సినేషన్ సైట్కి దూరంగా ఇచ్చుకోవాల్సి వస్తుంది. మిగతాది అంటే ఎక్కడైతే వ్యాక్సిన్ చేశారో దాని సైడ్ నుంచి కొంచెం దూరంగా ఇచ్చుకోవాలి. ఆ పాయింట్ అది. దానికోసం ఇంకొకటి ఏంటంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇచ్చేటప్పుడు ఇట్లాంటివన్నీ కూడా మనం ఫ్రిడ్జ్లో పెడతాం, ప్రిజర్వ్ చేస్తాం. అది ఇచ్చే ముందు కంపల్సరీగా రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చిన తర్వాతే ఆ ఇంజెక్షన్స్ ఇవ్వాలి. సో దాని టెంపరేచర్లో వెంటనే చేయకూడదు. ఇప్పుడు రీసెంట్గా అడ్వాన్స్ అంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని చెప్పేసి ఇంకొక అడ్వాన్స్డ్ డ్రగ్ వచ్చింది. అది 3.33 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ కేజీ బాడీ వెయిట్ చూపించుకోవాల్సి వస్తుంది. దీని మీద ఇమ్యూనోగ్లోబులిన్స్ కన్నా ఇంకొంచెం అడ్వాన్స్డ్, అంటే ఇమ్మీడియట్ ప్రొటెక్షన్. మీరు ఏఆర్వి ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే కనుక దాని లోపల మన బాడీ అది వెళ్ళి మనకు లోపలికి వెళ్ళి రేబిస్కి ఎగెనిస్ట్గా యాంటీబాడీస్ని ప్రిపేర్ చేయడానికి కొంత టైం పడుతుంది. అలా కాకుండా ఇమ్యూనోగ్లోబులిన్స్ కానీ మోనోక్లోనల్ యాంటీబాడీస్ కానీ ఇచ్చినట్లయితే కనుక ఈ లోపలనే ఇమ్మీడియట్గా మనకి యాంటీబాడీస్ రెడీ అవుతాయి. అది 7 days లోపలే ఇచ్చుకోవాలి. సూపర్ సార్. అంటే ఫైనల్గా ఇప్పుడు సెప్టెంబర్ 28 ర్యాబిస్ డే అనేది అయితే ఉంది. అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ తోటి వస్తుంటారు. బట్ ఈ సంవత్సరం వచ్చే థీమ్ ఏంటి సార్? ఈ సంవత్సరం యూ, మీ అండ్ సొసైటీ, మీరు, నేను అండ్ సొసైటీ కలిపి దీన్ని నివారిద్దాం. ఈ రేబిస్ అన్నది చాలా భయంకరమైన వ్యాధి. ఇప్పటి వరకు ఈ భూప్రపంచంలో కరోనాతో బతికిన వాళ్ళు ఉన్నారు, కరోనా వచ్చి సేవ్ అయిన వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్తో ఇంకా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు, పోరాటం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎయిడ్స్తో పోరాటం చేస్తున్న వాళ్ళు. కానీ రేబిస్ లక్షణం కనపడి ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా ఈ భూప్రపంచంలో ఎవరూ బతకలేదు. అందుకని చెప్పేసి ఈ రేబిస్ మీద చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి ఇది అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళు సరైన టైంలో షెడ్యూల్ ఫాలో అవుతూ కరిచిన వెంటనే వాష్ చేసి దగ్గరలో ఉన్న క్లినిక్ కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్కి కానీ వెళ్ళి అక్కడ వ్యాక్సినేషన్ కేటగిరీని బట్టిని వైద్యం తీసుకున్నట్లయితే తప్పనిసరిగా దీన్ని నివారించవచ్చు మనం. సార్ ఇప్పటివరకు మీరు అంటే ర్యాబిస్ వచ్చినటువంటి వాళ్ళ ఆహార విషయాలు దాని గురించి అయితే తీసుకున్నాం. అంటే ఇంకా ఏమైనా ఉన్నాయి అంటే ఈ వ్యాక్సినేషన్ వేయించుకున్నటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్గా వ్యాక్సినేషన్ తీసుకునేటప్పుడు డైట్ అంతా మామూలుగానే తీసుకోవాలి. కానీ కొన్ని మనం మానేయటం అన్నది చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆల్కహాల్ తీసుకోకూడదు. ఆల్కహాల్ తీసుకుంటే వ్యాక్సిన్ యొక్క పొటెన్సీ తగ్గిపోతుంది. స్మోకింగ్ కూడా ఆఫ్ చేసుకుంటే బెటరు. ప్లస్ స్టిరాయిడ్స్ అన్నవి వాళ్ళు ఏదైనా జబ్బు కోసం స్టిరాయిడ్స్ తీసుకుంటే కొన్ని డ్రగ్స్కి వాళ్ళు స్టిరాయిడ్స్ వాడుతూ ఉంటారు. ఆ స్టిరాయిడ్స్ కూడా తీసేసుకోకుండా ఉండటం మంచిది. దానివల్ల ఇమ్యూనిటీ తగ్గి వస్తుంది. అలాగే అవయవ దానం తీసుకున్న వాళ్ళు ఇమ్యూనో సప్రెసెంట్స్ అని చెప్పేసి కొన్ని డ్రగ్స్ వాడుతూ ఉంటారు. అవి కూడా మనం కొంచెం కేర్ఫుల్గా వాడుకోవటం మంచిది. అట్లాగే మనం హెచ్ఐవి ఒక పేషెంట్ని డాగ్ బైట్కి గురైనప్పుడు అందులో కొంచెం ఇంక్రీజ్ ద డబుల్ ద డోస్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అంటే ఇలా ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళకి
ఏదైనా కొంచెం organ చేంజెస్ donation ఉంటాయి, తీసుకున్నటువంటి వాళ్ళు అందులో కానీ వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తాయి. ఉండాలంటే ఈ హార్ట్ పేషెంట్స్ కూడా ఏమైనా హార్ట్ పేషెంట్స్కి ఏముండదండి, మిగతా వాళ్ళందరికీ ట్రీట్మెంట్ తీసుకునేటటువంటి వాళ్ళకి వాళ్ళకి క్యాన్సర్ తీసుకునే వాళ్ళకి ఇమ్యూనోసప్రెసెంట్స్ ఏమైనా ఉంటే గనక వాళ్ళు తీసుకునే దాంట్లో మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి. సరే ఇప్పుడు యాక్చువల్గా ఈ కుక్కలు అనేటటువంటిది కేవలం మనుషుల్నే కరవు, అంటే Yes. అది కుక్కల్ని కరుస్తుంటాయి. అంతేకాకుండా మనకి పాలు ఇచ్చేటటువంటి యానిమల్స్ ఏవైతే గేదెలు కానీ ఆవులు కానీ Yes. వీటిని కూడా కరుస్తుంటాయి. Yes. సో అలా కరిచినప్పుడు ఆ గేదెకి సంబంధించినటువంటి ఆ పాలు తాగితే ఏమైనా ప్రమాదం ఉంటుందా? మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా కొంతమంది బాడీ బిల్డర్స్ పచ్చి గుడ్లు తీసుకుంటూ ఉంటారు, అవును, అలా గుడ్డు కొట్టేసి పూర్వకాలం మనం చూసే ఉంటాం, అవును, అలాగే పచ్చి పాలు తాగుతూ ఉంటారు. అవును. అలాంటి వాళ్ళల్లో సంక్రమిస్తుంది అని ఒక ఉందండి. కానీ ఏది ఏమైనా ఈ ర్యాబ్డో వైరస్ అన్నది మనం ఎప్పుడైతే పాలని వేడి చేస్తామో, కాగబెడతామో, ఓకే. బాగా పొర్లిచ్చేటట్టుగా మనం మరగబెడతామో అప్పుడే చచ్చిపోతుంది. ఓకే. హీట్ లెబైల్ అంటారు దీన్ని మా పరిభాషలో. కాబట్టి ఏంటంటే పాలు పచ్చిగా తాగకుండా అది ఎప్పుడు మంచిది. ఓకే అండి, ఓకే. పాలను మరగబెట్టి తాగటం వల్ల ఇది సంక్రమించదు. వైరల్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా పాలను మరగబెట్టి- మాగబెట్టి బాగా బాయిల్ చేసి దాన్ని మీరు చల్లార్చుకొని తీసుకోవటం వల్ల మనం సేఫ్. సో గేదె పాలు ఆవు పాలు అయితే మనం అయితే మరగబెట్టి తాగుతాం. అవును. ఇప్పుడు ఎక్కడైనా ఒక తల్లి ఉందనుకోండి, బిడ్డకి పాలు ఇస్తుంటుంది, బట్ ఆవిడని కరిచినప్పుడు మరి ఆ పాలు మరగబెట్టడం అనేది డైరెక్ట్ గా వాళ్ళు తీసుకుంటారు. ఎస్, మీరు ఆ ప్రాబ్లం. అలాంటప్పుడు ఏంటంటే తల్లికి ఎలాగా ఏఆర్వి ఇస్తున్నారు, ఓకే, తల్లిలో యాంటీబాడీస్ వస్తాయి. ఓకే, ఓకే, దాన్ని ఎప్పుడైతే మీరు ఇచ్చారో ఆ పాలతో పాటు యాంటీబాడీస్ బేబీకి కూడా సంక్రమిస్తాయి. ఓకే, ఓకే. ఆ విధంగా మా ప్రొటెక్షన్ వస్తుంది. ఫైనల్ గా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళేటటువంటి వాళ్ళు వెళ్తారు, ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా ఆ వ్యాక్సినేషన్ కాస్ట్ ఏంటంటే ట్రీట్మెంట్ కి హెవీగా ఉంటుందా? అందుబాటులో చాలా ఉంటుందా? యాక్చువల్గా చెప్పాలంటే చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ అండి. వ్యాక్సిన్ ఒకటి మనం 5 ఇంజెక్షన్స్ అనుకున్నాం, 4 ఇంజెక్షన్స్ అనుకున్నాం, ఎంత లేదు అనుకున్నా 0, 3, 7, 28 4 ఇంజెక్షన్స్. ఒక్కొక్కటి కొన్ని కంపెనీస్, మ్యాక్సిమం కంపెనీస్ 600 వరకు ఉంది. ఓకే, అంటే 600 అంటే 6 into 4 ఓకే, 2400 వరకు ఉంది. అదే ఇమ్యూనోగ్లోబులిన్స్ వచ్చేటప్పుడు థౌజండ్స్లో ఉంది. ఓకే. ఒక కామన్ మ్యాన్కి కొంచెం సాధ్యపడదు ఇది. అక్కడ కొంచెం నెగ్లిజెన్సీ వస్తుంది వాళ్ళకి, డబ్బులు లేవండి తర్వాత చేయించుకుంటానండి ఇలాంటి కామన్గా మేము వింటూ ఉంటాం. వాళ్ళు కొంచెం ప్రాబ్లంలో పడుతూ ఉంటారు. కానీ మేము చూసినంత వరకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో ఈ అవైలబిలిటీలో ఉన్నాయండి, ఓకే. అవైలబిలిటీలో ఉన్నాయి. సో అదండి, ఏంటంటే ఎక్కడో ఉండేటటువంటి అడవుల్లో ఉండే పులి కానీ, లేకపోతే సింహం కానీ, ఎలుగుబంట్లు కానీ, తోడేళ్ళు కానీ, ఇవన్నీ వచ్చి మన మీద దాడి చేసేటువంటి అవకాశాలు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే మీ ఇంట్లోనూ, మీ ఊళ్ళోనూ, మీ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామ సింహాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒక్కదానికి కనుక ర్యాబీస్ వస్తే, ఒకటి కరిస్తే కనుక ఎంతటి ప్రమాదమో డాక్టర్ గారు ఇప్పుడు చెప్పినట్టే, ఒక 48 గంటలు తప్ప ఇప్పటివరకు భూమి మీద బతికి బట్ట కట్టినటువంటి వాడు లేడు అనేటటువంటిది అయితే ఆయన అయితే చెప్తున్నారు. కాబట్టి ఈ ర్యాబీస్ దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా ముందు ఒకవేళ వ్యాక్సినేషన్ తీసుకోకపోతే ఇమీడియట్ గా వ్యాక్సినేషన్ తీసుకోండి. ఒకవేళ కరిస్తే కనుక ఇప్పటికైనా నెగ్లెక్ట్ చేయకండి. దయచేసి మీ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ని సంప్రదించండి, డాక్టర్ గారిని సంప్రదించండి. దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి. ఎందుకంటే ఆయన చెప్పినట్టు థీము, మీరు బాగుంటే మేము బాగుంటాం, మనందరూ బాగుంటే సమాజం బాగుంటుంది. సో మరిన్ని ఇలాంటి విషయాలతో మళ్ళీ కలుస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి డోరీస్ టీవీ. Like, subscribe, press the bell icon.